వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ప్రతిపాటి నివాసానికి క్యూ కడుతున్న నేతలు, మాతృమూర్తి నారాయణమ్మ చిత్రపటానికి నివాళులు. ఘనంగా ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కాపు సంఘం నాయకులు. అట్టహాసంగా ప్రారంభమైన కేపీ ఫ్యామిలీ దాబా ప్రారంభోత్సవం, సంతోషం వ్యక్తం చేస్తున్న నిర్వాహకులు. పసుమరులో ఖాదర్ మస్తాన్ బాబా దర్గా వద్ద అన్నదానం, పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మాతృమూర్తి ప్రత్తిపాటి నారాయణమ్మ ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె చిత్రపటానికి పలువురు నేతలు, పార్టీ శ్రేణులు బుధవారం నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో మాజీ మంత్రి ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, మాజీ శాసనమండలి సభ్యులు ఏఎస్ రామకృష్ణ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు, మాజీ శాసనమండలి సభ్యులు డాక్టర్ రాయపట్టి శ్రీనివాస్, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ వైస్ చైర్మన్ కొత్తూరి వెంకట్, మాజీ డైరెక్టర్లు తాళ్ల నాగరాజు, లక్ష్మారెడ్డి, షేక్ చిన్నాబాజీ, మిత్ర సర్వీసెస్ సొసైటీ, సాయి వెంకటేశ్వర కాంపౌండర్స్, నర్సుల అసోసియేషన్, తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 74వ పుట్టినరోజు వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తరపున కాపు సంఘం నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలో జాతీయ అధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు, నియోజకవర్గ కన్వీనర్ తాడిపట్టి జయరాం రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా మహిళా నాయకురాలు దూబాటి రాజ్యలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అచ్చుకొల్ల మురళి, గోవింద్, గణపతి, మాస్టర్, కాపు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షులు తోట లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చోడవరపు రామారావు, చిలకలూరిపేట మీడియా ఇన్ఛార్జ్ కటారి సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి 74వ పుట్టినరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ దేశానికి 3వసారిగా ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ కొట్టిన మహానుభావుడు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయన పుట్టినరోజు మన కార్యాలయంలో చేసుకోవడం ఎంతో హర్షించదగిన విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరఫున, అలాగే రాష్ట్ర కమిటీ తరఫున, జాతీయ కమిటీ తరఫున, అలాగే నియోజకవర్గాల కమిటీల అందరి తరఫున కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వారు చేసినటువంటి సేవల్ని గుర్తించి ఈరోజు భారతదేశానికి 3వసారిగా ప్రధానమంత్రిగా ఎన్నికవడం జరిగింది. వారు ఆయురారోగ్యాలతో మరలా 2029లో కూడా మరొకసారి ప్రధానమంత్రిగా ఈ దేశానికి కావాల్సినంత సేవ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి 74వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయటం సుపరిణామం. ఎందుకంటే 1994 నుంచి 99 మరలా 3వసారి ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రవాస్ అనే నినాదంతో ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి పేదవాడికి, అట్టడుగు ప్రజలకు కూడా చేరువయ్యే విధంగా మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అనేక పథకాలు రూపొందించడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి అనేక రకాలుగా ఇటు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళటానికి వారు సాయశక్తుల వారు కృషి చేస్తున్నారు. వారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలపాలి.
ఎందుకంటే గత 5 సంవత్సరాలలో కూడా అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించినా కూడా గత ప్రభుత్వం దాన్ని అందుకోలేకపోయింది. రాజధాని విషయంలో 3 రాజధానులని గత ప్రభుత్వం కాలయాపన చేసి ఒక్క రాజధాని కూడా కట్టలేని పరిస్థితి. ఇప్పుడు మన మోడీ గారి హయాంలో మన ఏ రాష్ట్రంలో కూడా రాజధాని ఉంది కానీ మన రాష్ట్రంలో లేదు. దాన్ని మనం పునర్నిర్మాణం చేసుకోవడానికి 2500 కోట్లు మన ప్రధాని గారు ఇచ్చారు. అలాగే నదుల అనుసంధానం చేసి మరలా 4వసారి మన ప్రధానిగా ముందుకు రాబోతున్నారు. మనం అందరం కూడా వారికి శుభాభినందనలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కృతులు తెలియజేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. భారతదేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారి 74వ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో రాష్ట్ర కాపునాడు సేవా సంఘం తరపున మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం అనేది, అలానే జనసేన పార్టీ తరపున చిలకలూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ తరపున కూడా ప్రధానమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేయటమైనది. అలాగనే మరి నరేంద్ర మోడీ గారు 2014, 2019, 2024 3వసారి హ్యాట్రిక్ కొట్టి ప్రధానమంత్రిగా 3వసారి కూడా ఆయన అధికారంలో రావడం జరిగినది. అలాగనే సంక్షేమ పథకాలైన ఇందిరా ఆవాస్ యోజన పథకము, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకము ద్వారా కొన్ని గృహాలు నిర్మించడం జరుగుతుంది. విశ్వకర్మ ప్రయోజన స్కీమ్ ద్వారా కూడా ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఈ ముద్రా లోన్ స్కీమ్ ద్వారా కూడా పేదవారికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. అలాగనే మన దేశాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ప్రధాని గారు గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉగ్రవాదం అణిచివేత విషయంలో కానీ దేశం అభివృద్ధి చెందడంలో కానీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి మళ్ళీ ప్రధాని గారు 4వసారి కూడా ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రెస్ వాళ్ళకి, అలాగనే కాపు సంఘం అధ్యక్షులు, జాతీయ సంఘం అధ్యక్షులు మల్లెల శివనాశ్వరరావు గారికి, చిలకలూరుపేట కాపు సంఘం కమిటీ వారికి, అలాగనే కిసాన్ మోర్చా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తూబాటి రాజ్యలక్ష్మి గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరూ హాజరైనందుకు గాను శుభాభినందనలు తెలుపుతున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోదీకి చిలకలూరిపేట జనసేన పార్టీ నాయకులు అచ్చుకోల మురళి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకే నిర్వహించిన పంచాయతీ గ్రామ సభలో గిన్నిస్ బుక్ రికార్డు సాధించడంతో సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మన భారతదేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారి 74వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున చిలకలూరుపేట జనసేన పార్టీ తరఫున జనసేన కార్యకర్తలందరూ కూడా మోడీ గారికి జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమైనది. అలాగే మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆగస్టు 23వ తేదీన 13,326 గ్రామ పంచాయతీల్లో సభలు నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించారు. అలాగనే దాని తాలూకా ఆయనకి గిన్నిస్ బుక్ అవార్డు వచ్చి ఉన్నది. దాన్ని పురస్కరించుకొని జన సైనికులందరూ కూడా నియోజకవర్గంలో సంబరాలు జరుపుకున్నారు. అలాగనే మన కార్యకర్తలు అందరూ కూడా ఈ రాజకీయాల్లోనే కాదు, పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో కూడా రికార్డు సృష్టించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగనే ఈ యొక్క గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్టీ రోడ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదురు నూతనంగా ఏర్పాటు చేసిన కేపీ ఫ్యామిలీ దాబా ప్రారంభోత్సవ కార్యక్రమంలో బుధవారం కన్నుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి బత్తిని శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవింద్ శంకర్, బీజేపీ నాయకులు మల్లెల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి దాబాను ప్రారంభించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తోట బ్రహ్మస్వాములు, జనసేన పార్టీ నాయకులు లీలాకిషోర్, తోట లక్ష్మీనారాయణ, న్యాయవాది తోట శ్రీనివాసరావు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సిఆర్ ఫౌండేషన్ అధినేత పులిగుజ్జు చంద్ర పుట్టినరోజు వేడుకలు బుధవారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని చీరాల రోడ్లో ఉన్న బాపూజీ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాధాకృష్ణ, నాయకులు ఈశ్వర్, కార్యకర్తలు పాల్గొన్నారు. అవునమ్మా ఏం దీంట్లో బెంచి పెట్టలేదు ప్రసాద్ ఈరోజు మా తమ్ముడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సిఆర్ ఫౌండేషన్ అధినేత, సేవా కార్యక్రమాలను అనేకం చేస్తూ ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా అనేక మంది పేదలకి సహకారాలు అందిస్తున్నటువంటి యువజన నాయకుడు చంద్ర గారి జన్మదినం ఈరోజు. ఈ జన్మదిన సందర్భంగా వారి అభిమానులు బాపూజీ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. అదేవిధంగా చంద్ర, మీ అందరి ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు అందరితో 100 పుట్టినరోజులు ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యాలతో వైభవంగా జరుపుకుంటూ సమాజ సేవలో పునరంకితం కావాలని, అదేవిధంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్ర మిత్ర మండలికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చిలకలూరిపేట నియోజకవర్గ అధికార ప్రతినిధిగా పెద్దకాపు తోట కృష్ణమూర్తి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి రాష్ట్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు మల్లెల శివనాగేశ్వరరావు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బుధవారం జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న జనసేన పార్టీ పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోవింద్ శంకర్ శ్రీనివాసన్, రాష్ట్ర అధ్యక్షులు తోట లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌడవరపు రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్, జనసేన నాయకులు అచ్చుకొల మురళి, గోవింద్, గణపతి మాస్టర్, తోట సతీష్ పాల్గొన్నారు. కాపునాడు సేవా సమితి తరపున ఈరోజు పురుషోత్తపట్నం పెద్ద కాపు గారైన కృష్ణమూర్తి గారికి
నియోజకవర్గ అధికార ప్రతినిధి పదవిని కట్టబెట్టడం జరిగింది. వారు ఈ పదవిలో కాకుండా ఇంకా కాపు సంఘానికి ఎంతో సేవ చేసి ఇంకా ఎన్నో రాష్ట్ర పదవులు అధిరోహించాలని కూడా ఈ సందర్భంగా వారిని కోరుతూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎంపీ జనసేన ఎంపీ బాలశౌరి గారికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడ్లపాడు మండలం ఉన్నవ జెడ్పీ హై స్కూల్లో బుధవారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశం జరిగింది. ఇంగ్లీష్ భాషకు సంబంధించిన నియోజకవర్గ పరిధిలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ సమావేశంలో ఆంగ్ల బోధనకు సంబంధించిన పలు అంశాలు చర్చించారు. కాంప్లెక్స్ డైరెక్టర్ గా పద్మావతి వ్యవహరించగా డాక్టర్ టి కృష్ణమూర్తి మాట్లాడారు. The Honorable HM of the school and a ferocious tiger in the case of administration and the glittering star in the sky and the administration of the school and the Honorable respected teachers. Today we are conducting this program that is nothing but a school complex meeting. In this school complex meeting we are going to discuss various points. And the points what we are going to discuss, those points will be very essential, very useful for the sake of the students. And I thought myself these points today we have discussed in this complex meeting about the useful, about the drawbacks of tobacco and the library, about the useful of library and the drawbacks and merits and demerits of the tobacco. Very good. And also we are going to tell the students, we are going to discuss in this complex about the Veragadalu, about the, and at the same time we are going to discuss about the lesson plan. If we take the lesson plan, it is very very useful for the teachers and the students also. So the points in this, the points we are discussing in this complex. చిలకలూరిపేట మండలం పసుమరులోని ఖాదర్ మస్తాన్ బాబా దర్గా వద్ద బుధవారం పౌర్ణమి సందర్భంగా అన్నదానం జరిగింది. ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా ధర్మకర్త కక్కెర పుల్లారావు మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి రోజున 500 మందికి అన్నదానం ఉంటుందన్నారు. ప్రతిరోజు మొక్కుబళ్లు చెల్లించుకునే వారు రావచ్చన్నారు. దర్గా ప్రాంగణంలో గోశాల ఏర్పాటు చేసినట్లుగా వాటి దానాకు భక్తులు సహకరించాలని పుల్లారావు కోరారు. ప్రతి పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 50 మంది భక్తులు ఆయన ప్రముఖుడి అందరూ వచ్చి అందరూ ఆయన దయచేసి అన్ని ప్రతి కోరికలు నెరవేరుస్తున్నారు. అందువల్ల ప్రతి పౌర్ణమి అన్నదాన కార్యక్రమం అందరూ గ్రామ ప్రజలు సహకారం చేసి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. నియోజకవర్గంలో ఒక పసుమర్తి గ్రామంలో కక్కెర పుల్లారావు ధర్మకర్తగా దాదాపుగా 46 ఏళ్ల నుంచి ఆయన సేవలు ఎల్లలేని సెలవులు చేస్తూ ఉన్నాడు. మామూలుగా ఎప్పుడు కూడా మంచి ప్రతి వాళ్ళకి జరుగుతుంది కాబట్టి ప్రతి వాళ్ళు వచ్చి ఆశీర్వదించుకొని ఇక్కడ దర్గాలో వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి పనులు కూడా అవుతూ ఉన్నాయి. ఈ దర్గా 46 ఏళ్ల నుంచి అలాగనే నడుపుకుంటూ వస్తున్నాడు ఆయన పుల్లారావు, కక్కెర పుల్లారావు. ఆయన మరి సేవలు ఎవరు చేయలేరు కూడా, అంత విధిగా చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ వచ్చి భోజనం చేసి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.
గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు బాలబాటలు ఏర్పాటు చేసి విద్యాపరంగా సహాయం చేస్తున్నామని ప్రకాశం జిల్లా కార్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం సాయంత్రం ఎడ్లపాడు దళిత కాలనీలో ఏర్పాటు చేసిన బాలబాట శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎడ్లపాడు మండల కోఆర్డినేటర్ కె పద్మ అధ్యక్షత వహించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్య ద్వారానే సామాజిక మార్పు వస్తుందని 4వ తరగతికి 5వ తరగతి విద్యార్థులకు గురుకుల పాఠశాలలో సీట్లు సాధించేందుకు బాలబాటల ద్వారా తర్ఫీదునిచ్చి వారిని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా భావించామన్నారు. ఇక రంజాన్ బాబు ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడమే బాలబాట లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ జి సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 10 రకాల కూరగాయల విత్తనాలు ఇవ్వడం ద్వారా మంచి ఎరువులతో పండించుకుని విషతుల్యం కాని కూరగాయలు పండించుకోవచ్చని, పేద వర్గాల వారికి ఇలాంటివి ఎంతో సహాయపడతాయని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఎడ్లపాడు మండల కోఆర్డినేటర్లు 30 మంది బాలబాట డెవలప్మెంట్ ఆర్గనైజర్లకు బాలబాట రిజిస్టర్లు, కూరగాయ విత్తనాలు పంపిణీ చేశారు. చిలకలూరిపేట మండలం పసుమరులో మంగళవారం సాయంత్రం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో తొలి రోజున గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంతరావుతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని భారతదేశ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టారు. మన గ్రామాన్ని స్వచ్ఛ పసుమరు గ్రామంగా ఉంచుకోవడానికి మరి ఈరోజు గ్రామంలో ప్రజలకి మరియు పిల్లలకు కూడా ఈ పారిశుద్ధ్యం మీద అవగాహన కల్పించి మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అవగాహన జరపడానికి గ్రామంలో ర్యాలీ కండక్ట్ చేయడం అవుతుంది. అదేవిధంగా సచివాలయ ఎంప్లాయీస్ మరి అదేవిధంగా హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు మరియు టీచర్ల సహకారంతో మరి చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి పిల్లలకు అందరికీ కూడా ప్రజలు కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. మరి అదేవిధంగా గ్రామంలో చెట్టు పెంపకం మరియు పరిశుభ్రత కార్యక్రమాల గురించి అన్ని కార్యక్రమాలు కూడా స్వచ్ఛ పసుమరుగా అందించి చెత్త నుంచి సంపద తయారు చేయడం, మరి అదేవిధంగా మన గ్రామాన్ని స్వచ్ఛ పసుమరుగా చేసుకోవడానికి ప్రజలందరి సహకారంతో చేయడానికి సంకల్పం చేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రజల్లో కూడా అవగాహన కార్యక్రమాలు ఈ కార్యక్రమాన్ని డేవైజ్ చేపట్టడానికి పంచాయతీ స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం ఈరోజు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు జరుగుతుంది. అక్టోబర్ 2 గాంధీ జయంతితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈరోజు మన ప్రధానమంత్రి గౌరవనీయులైనటువంటి నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. దీనిలో భాగంగా ఏంటంటే పాఠశాలలు కావచ్చు, అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి ఇతర ప్రదేశాలు వాటన్నిటిలో పరిశుభ్రత ముఖ్యము. ఇందులో భాగంగా పరిశుభ్రత కాపాడటం, మొక్కలు నాటడం ఇలాంటివన్నీ చేస్తారు. ఇవన్నీ ఎందుకంటే మరి వాతావరణ కాలుష్యం పెరిగిపోయి మనుషులు రోగాల బారిన పడటం ఇట్లా జరుగుతుంది. కాబట్టి ఈ పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిశుభ్రత, పర్యావరణ కాలుష్యం గురించి అవగాహన కలిగించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా కొన్ని త్రాగునీరు మరియు పారిశుద్ధ్యం వీటి గురించినటువంటి స్లోగన్స్ అన్నీ కూడా విద్యార్థులకి తెలియజేయడము, ఆ విద్యార్థులకు కూడా అవగాహన కలిగించే భాగంగా ఈ ర్యాలీ కూడా ఈరోజు ఏర్పాటు చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ న్యూస్.